వెల్కమ్ టు RTV. నేను మీ మనోజ్. నాన్వేషణ కాస్త 2 రోజుల నుంచి నాన్వేషణ పైన చాలా వరకు అందరూ కూడా సైలెంట్గా ఉన్నారేమో అనుకుంటున్నారు. బట్ ప్రజల ఆగ్రహం ఇంకా కొనసాగుతూనే ఉంది. దొరికితే మక్కలు కొడతామని ప్రజలంతా అనుకుంటూ ఉన్నారు. అంటే మీరు ఎంతైనా మాట్లాడుకోండి, నేను మాట్లాడాల్సిందే మాట్లాడతా, నేను మీ మాటల నుంచి డబ్బులు సంపాదిస్తున్నా, మళ్ళీ 8 లక్షల రూపాయలు వచ్చాయని చెప్తూ ఇంకా విర్రవీగిపోతున్నాడు. నువ్వు చేస్తోందే ఓ క్రైమ్ అని చెప్పి ఇంతమంది తప్పుగా నిన్ను భావిస్తున్నా, నీకు అన్ఫాలో కొడుతూ ఉన్నా, అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నా, నేను మాత్రం ఇలాగే మాట్లాడతాను, నేను డబ్బులు సంపాదిస్తున్న రకంగా తన వాయిస్ కనబడుతోంది. ఏమాత్రం తగ్గడం లేదు. మొన్న 2 ప్రవచనకర్తలు, కొంత సమాజంలో పేరొందిన వ్యక్తులైనటువంటి చాగంటి అండ్ గరికపాటి పైన అనుచిత వ్యాఖ్యలు. తనకు తానేదో బ్రహ్మనని రాసుకున్నాడు, గతంలో నేను అశుద్ధం కడిగాను, బాత్రూములు కడిగాను, తర్వాత ఇప్పుడు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాను, నేను బ్రహ్మను అని చెప్పి తనంతట తానే చాలా పెద్ద ఎత్తున పేటరేగిపోతున్నాడు. అన్వేషణ మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. పబ్లిక్ కూడా చాలా నెగిటివ్ అవుతున్నారు. ఎవరైతే తనని విభేదించి అన్సబ్స్క్రైబ్ చేస్తూ అన్ఫాలో చేస్తూ ఉన్నారో వారందరూ కూడా దరిద్రులు అని సంబోధించడం కూడా మరో హాట్ టాపిక్. సో కాసేపు RTV ఇది కోర్ట్ హాల్ ఏం కాదు, బట్ మనతో పాటుగా లీగల్ అడ్వకేట్స్ ఉన్నారు. సో ఇప్పటివరకు ఎవరి ఆగ్రహం ఏంటి, ఎవరు ఏ రకంగా మాట్లాడుకొచ్చారు, అన్వేష్పై ఎంత బండబూతులు తిట్టారు, అన్వేష్ ఏ రకంగా దాన్ని రియాక్ట్ అయ్యాడు అన్నీ చూసాం. సో అన్వేష్ కనుక ఆయనపై నమోదైన కేసు విషయంలో ప్రూవ్ అయితే 3 ఏళ్ల జైలు శిక్ష. రానే రానని చెప్పాడు కదా. ఇన్స్టాగ్రామ్ కూడా పంజాగుట్ట పోలీసులు లేఖ రాసుకొచ్చారు. దానికి సంబంధించిన సమాధానం కూడా దొరికిందంట. ఏ క్షణమైన అన్వేష్ని అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక విషయం తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. కాసేపు మీరు RTVని ఎగ్జాక్ట్గా కోర్ట్ హాల్ కాదు, బట్ అదే రకమైనటువంటి వాదనలు జరగబోతున్నాయి. మనతో పాటుగా లీగల్ అడ్వకేట్స్ ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చినటువంటి కృష్ణకాంత్ గారు, సో ఆయనే ఆ కంప్లైంట్ ఇచ్చారు. సో వన్ ఆఫ్ ద హైకోర్టు అడ్వకేట్ అండ్ బీజేపీ నేత. అటువైపు సుబ్బు గారు అన్వేష్కి సపోర్టర్ అండ్ అన్వేష్ తరఫున వాదనలు కూడా వినిపించబోతున్నారంట. సో మాట్లాడుతున్న ఈ అంశానికి సంబంధించి. సో బిఫోర్ దాట్ మీరెవరైనా ఈ లైవ్ డిబేట్లో మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ కూడా అవుతాయి, మీకోసం కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్లీ ఐ స్టార్ట్ విత్, ఎందుకంటే చాలా మంది విభేదిస్తున్నాం, ఆయనకి సంబంధించి తిడుతూ ఉన్నారు, రకరకాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయనకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తి సుబ్బు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సుబ్బు గారు, సో అన్వేష్ స్టాండ్ ఏంటి? అన్వేష్కి సపోర్ట్ మీ వైపు నుంచి దొరుకుతోంది. డూ యూ థింక్ హీఈస్ నాట్ ఆయన క్రైమ్ చేశాడు, తప్పు చేశాడు అనుకోవడం లేదా? క్రైమ్ నాట్ ఓన్లీ ఇన్ మీన్స్ ఆఫ్ మర్డర్ ఆర్ థెఫ్ట్ ఎనీథింగ్. ఆయన ఒక తప్పు చేశాడు, పదజాలం ఉపయోగించాడు, ఇంకా రిపీట్ చేస్తూనే ఉన్నాడు. నేను మొట్టమొదటిగా మీరు అన్నట్టుగా అన్వేష్ లాయర్ని కాదు. అన్వేష్కి ఒక సెక్యులర్ భావజాలం కలిగిన వ్యక్తిగా నేను అన్వేష్ మాటలని తప్పు లేదని చెప్పి సపోర్ట్ చేస్తున్నా తప్ప అన్వేష్కి నేను ఏంటంటే అతని తరపున వాదనలు ఏం వినిపించట్లేదు. మొట్టమొదటిగా తన అప్రోచ్ అయితే ఐ విల్ డెఫినెట్లీ డూ, నేను తప్పకుండా దాన్ని చేస్తాను. కానీ ఇక్కడ నేను చెప్పుకొచ్చేది ఏంటంటే అన్వేష్ అనే వ్యక్తి, నాన్వేషన్ అనే వ్యక్తి తన పదజాలం అనేది ఎబ్బెట్టుగాను వల్గర్గాను ఉండొచ్చు, కానీ తను తీసే కంటెంట్ మాత్రం నాకు తెలిసినంతవరకు అంటే తను దేశాలకి తిరగడం, అక్కడ ఉన్నటువంటి కొత్త విషయాల్ని తెలియజేయడం, అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కానీ, ఫుడ్ కల్చర్ కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కానీ చూపించడంలో తప్పేలేదు. ఇంకొకటి తను మాట్లాడింది ఏంటంటే మనకు సంబంధించినటువంటి హిందూ దేవీ దేవతలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు అన్వేష్ మాట్లాడినటువంటి ఈ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఈ సీతమ్మ వారికి సంబంధించి, తర్వాత ద్రౌపది దేవి గారికి సంబంధించినటువంటి ఈ కన్వర్జేషన్లో ఖచ్చితంగా అన్వేష్ది నేను 100% తప్పనే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే నేను దాన్ని లోతుగా చూసిన తర్వాత. కానీ మరి అన్వేష్ది తప్పు అయితే మరి గతంలో కూడా కరెక్ట్ ఇప్పుడు ఎవరైతే అన్వేష్ ది తప్పు అనేటువంటి విషయంలో ఇంకొకరిని కంపేర్ చేయకండి. నేను ఒక విషయంలో కూడా ఇప్పుడు రిక్వెస్ట్ ఇస్ దట్ ఒకవేళ నిజంగా వాళ్ళని తప్పు చేస్తుంటే యాజ్ ఎ సెక్యులరిస్ట్ మీరు కంప్లైంట్ చేయండి, లేదా అన్వేష్ గారు కంప్లైంట్ చేయండి. అప్పుడు కూడా మనం ఇదే రకమైన డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. విల్ గో ఆన్ దట్. తప్పకుండా. కానీ ఇక్కడ అన్వేష్ తప్పా కాదా అనేది పక్కనే ఇంకొక పిల్లర్ వేసి ఏది హైట్ ఉందని కొలవడం మన ఇంటెన్షన్. ఇక్కడ ఏం చెప్తున్నంటే మనం ఇప్పుడు అడ్వకేట్ సార్ ఉన్నారు, ఆయనకే తెలుసు ఏంటంటే ఒక కేసుని మనం డీకోడ్ చేసేటప్పుడు ప్రీవియస్లో అదే టైప్లో ఉన్న కేసులని ఖచ్చితంగా మనం రిఫరెన్స్గా యూజ్ చేయాల్సిందే. ఇక్కడ కూడా నేను అవుట్ ఆఫ్ సిలబస్ ఏం మాట్లాడలేదు. ఇక్కడ నేను కరాటే కళ్యాణి గారి గురించి
గురించి మాట్లాడతా. కరాటే కళ్యాణి గారు నాకు స్వతహాగా తెలుసు, నాకు పర్సనల్గా ఆవిడతో పరిచయం ఉంది. ఈ హేమ గారికి సంబంధించినటువంటి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నేను తమన్నా సింహాద్రి గారికి అడ్వకేట్ని, ఆవిడకి విజయలక్ష్మి గారు ఏదో ఒక ఆవిడ అడ్వకేట్. సో ఆవిడ నాకు పర్సనల్గా తెలుసు. అంటే ఆమెతో నాకు మంచి పరిచయం ఉంది. కానీ నేను వేరే సబ్జెక్ట్ మాట్లాడలేదు, కరాటే కళ్యాణి గారి గురించే మాట్లాడుతున్నాను. అన్వేష్ తప్పు చేశాడా లేదా? అన్వేష్ నాకు తెలిసినంత వరకు ఈ ఎంటైర్ ఆ సినారియోలో తప్పు చేయలేదు. అతను పదజాలు ఏది ఈ ఇందుకు సంబంధించినటువంటి సీతాదేవి, ద్రౌపది గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి గురించి మాట్లాడడంలో రాంగ్ కన్వర్జేషన్ మాట్లాడదాం. బట్ తప్పా లేదా? ఐ సెడ్ నో, ఐ సెడ్ నో. ఎందుకు అనంటే, ఎందుకు ఈ మాట నేను అంటానంటే, ఇప్పుడు అన్వేష్ ఇక్కడ తప్పు చేసిండు అయితే కరాటే కళ్యాణి గారు కూడా గతంలో క్రైస్తవ మహిళల గురించి తప్పు చేశారు. మరి ఆవిడ మీద కూడా ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళు ఉన్నారు. లీగల్ హెడ్ సరోజినీ భాస్కర్ గారు ఆవిడ మీద 2 ఏళ్ల క్రితం ఎఫ్ఐఆర్ అయింది. మరి ఆ ఎఫ్ఐఆర్లో కరాటే కళ్యాణి గారికి శిక్ష పడిందా? అదేవిధంగా ఇదే సినారియోలోకి వస్తే మరి ఆ అన్య మతస్థులైనటువంటి క్రైస్తవుల మీద రాధా మనోహర్ దాస్ గారు నిరంకుశంగా కారు కూతలు కూస్తూనే అసహ్యమైన పదజాలం ఉపయోగిస్తూ బూతులు, ఆయన ఒక పెద్ద వయసులో చాలా వరకు ఇదే విషయాలపైన డిబేట్ చేస్తున్నప్పుడు ఆయన టాపిక్ వస్తే మీరు ఎవరైనా కంప్లైంట్ ఫైల్ చేయండి. నేను ఫైల్ చేశామండి చాలా వరకు. నేనేం చెప్తున్నా, ఇప్పుడు నేను పాస్టర్ అజయ్ బాబు గారి కేసుకు సంబంధించినటువంటి చూస్తున్నప్పుడు పాస్టర్ అజయ్ బాబు వీళ్ళందరి మీద కంప్లైంట్ చేసిండు. ఆయన చేసిన కంప్లైంట్లో కూడా కరాటే కళ్యాణి గారు వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. సో ఇక్కడ నేనేమంటున్నానంటే కరాటే కళ్యాణి గారి మీద కూడా కేసు ఉంది. మరి కరాటే కళ్యాణి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇక్కడ హెల్దీ కన్వర్సేషన్ అరెస్ట్ చేస్తలేరు కాబట్టి ఇంకొకరు చేస్తున్నారు. నేను తప్పు చేస్తే అరెస్ట్ ఇంకొక విషయం కూడా ఇక్కడ ఆయన మీరు మాత్రం చెప్తున్నారు, నన్ను మాట్లాడండి. అదే అంటున్నా, మీరు వేరే వాళ్ళని తీసుకురాకండి. ఒకరు తప్పు చేశారు కరాటే కళ్యాణి తీసుకొస్తున్నా, తన గురించి మాట్లాడదాం. బట్ ఇంకొక పిల్లర్ వేసి ఏది హైట్ ఉంది అది తప్ప ఇది తప్ప మనకు బేస్ అవసరం లేదు. మీరు రిఫర్ చేసుకోండి, బీగన్ అడ్వకేట్ మీరు రిఫర్ చేసుకోండి. నా క్వశ్చన్ ఏంటంటే పబ్లిక్ కూడా తెలియాలి కాబట్టి ఆయన కంటిన్యూస్ గా ఫస్ట్ కోట్ చేసింది ఏంటంటే మహిళలకు సంబంధించి ఇష్టం ఉన్నట్టుగా స్వేచ్ఛ తిరగచ్చు మీరు బట్టల వస్త్రాల గురించి ఫస్ట్ కోట్ చేస్తూ ఒక పర్సనల్ అటాక్ ఒక ఇద్దరు పర్సన్స్ ని ఎల్ అనేటువంటి పదంతో దూషించడం ఫస్ట్. అది ఓకే, అది వ్యక్తిగతం ఇద్దరి మధ్యనే అనుకుంటే, ఆ తర్వాత కొంతమంది మహిళలు ఎవరైతే ఆయనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారో వారిని కూడా, మీకు లైవ్లు కావాలంటే మనం కొన్ని వీడియోస్ ప్లే చేయలేం, బట్ ఇక్కడ వారిని దరిద్రపు దాన, పతివ్రతవా, నీ మొగుండ్రం అంటే ఈ డోంట్ హ్యావ్ అట్లీస్ట్ మినిమం రెస్పెక్ట్ టువర్డ్స్ ఎల్డర్స్ అని కానీ లేకపోతే ఉమెన్ అని కానీ కనిపిస్తోంది ఇక్కడ. తర్వాత దేవీ దేవతల గురించి మాట్లాడిన దాంట్లో, ఆ తర్వాత తనకు తాను బ్రహ్మాన్ని పోల్చుకోవడం, తర్వాత భారతదేశంలో అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి, భారతదేశంలో ఆడంగోళ్ళు, తెలుగు వాళ్ళు ఆడంగోళ్ళు. సో జనరలైజ్ చేసి అందరినీ తిడుతున్నాడు కదా. అంటే తను చేసింది ఏం తప్పు లేదంటారా? అది తప్పేం కాదంటారా? మొట్టమొదటిగా మీకు కావాల్సిన ఆన్సర్ చెప్పాలా, జనరలైజ్డ్ ఆన్సర్ చెప్పాలా? నాకు ఇది కావాల్సింది చెప్పండి, తర్వాత మీరు జనరలైజ్ మీకు కావాల్సిన ఆన్సర్ అయితే నేను చెప్పను, కానీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. నేనేమంటాను, క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. ఇక్కడ భారతదేశం మహిళలకి అత్యంత ప్రమాదకర దేశం. ఇది నేను చెప్తున్నా కదా, ఎన్సీఆర్బీ రిపోర్ట్ అడ్వకేట్ సార్ కూడా తెలుసు. భారతదేశం మహిళలకి అత్యంత ప్రమాదకర దేశం నేను చెప్తున్నా కదా. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం మీరు చూసుకోండి, దాదాపుగా 70% రేప్ కేసులు, అట్రాసిటీ కేసులు జరుగుతుంటే దానిపైన ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. ఇంకొక విషయం చెప్తున్నా, అదేవిధంగా ఇక్కడ బిల్కిస్ బాను కేసులో మీరు చూసుకున్నట్లయితే ఇదే సంబంధించినట్టు గోద్రాలప్పుడు జరిగినటువంటి బిల్కిస్ బాను కేసులో రేపులు చేసిన 11 మంది 12 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన వాళ్ళకి దండలేసి వాళ్ళని ఊరేగింపుతో తీసుకొచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారమే చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులకి కానీ, దళితులకి కానివ్వండి, శూద్రులకి కానివ్వండి, వాళ్ళ ఆడపిల్లలకి కానివ్వండి, ఇక్కడ ఏ విధమైనటువంటి భద్రత లేదు. అంటే ఇండియాది తప్పంట్లా, అలా విధంగా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి కొంతమంది హిందూ మత ప్రవక్తలు, అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకులు మాత్రమే దీన్ని చేస్తారు. మీరు గతంలో కూడా చూసుకున్నట్లయితే ఎంతోమంది మీరు చూసుకున్నట్లయితే మన నార్త్ ఇండియా స్టేట్స్లో ఎమ్మెల్యేలు మీద ఆరోపణలు ఉన్న కేసులు కూడా ఉన్నాయి. సో నేను ఇక్కడ నేను అదే అంటానండి, ఇప్పుడు కొట్టే తీసుకొచ్చినట్టు మాట్లాడడానికి ఇక్కడ ఏంటంటే ఇది మనం ఎగ్జామ్ రాయట్లేదు. సో ఒక క్వశ్చన్ గురించి మనం ఆన్సర్ చేయాలంటే నేను అదే చెప్తున్నానండి. అయితే ఇంకోటి, విమెన్ ట్రాఫికింగ్లో భారతదేశం
చాలా ముందు వరుసలో రిక్వెస్ట్ అడిగిందా? ఆయన చెప్పేదాని గురించే చెప్తున్నాను. చెప్పలేదు కదా ఆయన. సో అదే ఆయన అదే అండవు రేప్ గురించి మాట్లాడిండు. తర్వాత భారతదేశము థాయిలాండ్ తో పోలిస్తే చాలా దరిద్రం అన్నాడు. భారతదేశం దరిద్రం. సరే ఓకే, భారతదేశం గురించి తప్పుగా మాట్లాడితే ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్. నేను ఖచ్చితంగా అతను అబ్జెక్ట్ చేస్తా. ఎందుకంటే భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి తను భారతదేశ పౌరసత్వాన్ని పొణికిపుచ్చుకున్న తర్వాత అన్య దేశాల వేదికల మీద భారతదేశాన్ని అగౌరవపరిస్తే ఒక భారతీయుడిగా నేనే ఒప్పుకోను. అది 100% తప్పు చేశారు. నేనే నో అన్నది దేనికి? హిందూ దేవీ దేవతల విషయంలో ఎల్లనే రేప్ అనే పదం యూజ్ చేసిన అన్న దాని దగ్గర నేను ఖచ్చితంగా అతన్ని సపోర్ట్ చేస్తా. ఎలా అంటే ఇదే మనం హిందువుల గురించి మాట్లాడదాం, బట్ అదే ప్లాట్ఫామ్ అనే మాటను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇందాక అన్నదానికి నో అన్నారు కదా మీరు, అంటే ఒక్క పదానికైనా మిగిలిన వానికి శిక్షార్హుడైనా? ఈ మిగిలిన అన్నిటికీ అని అంటే అతను అన్నిటికీ కాదు, మళ్ళీ స్త్రీలను తిట్టాడు ఫేస్ టు ఫేస్. చూడండి, అరే స్త్రీలను నేనేమంటానండి, స్త్రీలను తిట్టాడు అని అంటే ఖచ్చితంగా స్త్రీలకు సంబంధించినటువంటి స్త్రీ సమాజంలో కరాటే కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇక మిగతా వాళ్ళు ఉన్నారు పోరాటం చేసేవాడు. కానీ స్త్రీలను తిట్టాడు అని అంటే ఒక వర్గం ఆఫ్ స్త్రీలను తిట్టాడా, భారతదేశం స్త్రీలు మొత్తం తిట్టాడు? మీరే చెప్పండి. వర్గం కాదు, అక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు భారతీయ స్త్రీలు, వాళ్ళని పర్టికులర్ అంటే ఇప్పుడు నాన్ వేసిన ఒకరిని తిట్టిండు, ఆ నాన్ వేసిన ఒకరిని తిట్టిండంటే ఒక ఊరికి సంబంధించిన వాళ్ళు తిట్టిండా, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తిట్టిండా, లేదా దేశానికి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన మగవారిని తిట్టిండు ఆయన భాషలో. ఆయనతో పాటు లైవ్ లో జాయిన్ అయినటువంటి స్త్రీలను తిట్టిండు పర్టికులర్ గా. వాళ్ళని తిట్టాను దరిద్రపు దాని అంటే ఇండివిజువల్ వాళ్ళని తిట్టినా కూడా అది ఇన్ సెన్స్ ఆఫ్ ఒక కామన్ సెన్స్ లేని వ్యక్తిగానే అర్థమవుతుంది అది. తర్వాత భారతదేశాన్ని దరిద్రం అన్నాడు. థాయిలాండ్ తో పోలుస్తూ భారతదేశం థాయిలాండ్ కంటే చాలా నీచం అని మాట్లాడుకురావడం, థాయిలాండ్ ని ఎత్తేయడము, అలా మాట్లాడుకొచ్చాడు. థాయిలాండ్ కంటే భారతదేశం నీచమని అన్నాడా? మాట్లాడుకొచ్చాడు. 100% నేను చెప్తున్నాను, భారతదేశం దరిద్రం అని మాట్లాడుకొచ్చాడు. అక్కడ థాయిలాండ్ 100 రెట్లు బెటర్ భారతదేశం కంటే అని మాట్లాడు. అయితే అభివృద్ధిలో అతను బెటర్ అని ఉండొచ్చు తన ఉద్దేశంలో. సరే, వాస్తవానికైతే తన వ్యక్తిగత అభిప్రాయాలకైతే నేను దూరం, కానీ ఆ విషయంలో మాత్రం తన ఉద్దేశం అది కాదు, అది అయ్యి ఉండదు అనేది నా ఉద్దేశం. ఎందుకు అని అంటే హిందూ దేవీ దేవతలను తిట్టిందంటే అది ఖచ్చితంగా తప్ప అయ్యే ఉండొచ్చు. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, కరాటే కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినా సరే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అన్వేష్కి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ మాట ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు అన్వేష్ గారికి శిక్ష పడితే ఖచ్చితంగా కరాటే కళ్యాణి గారికి, రాధా మనోహర్ దాస్ గారికి, లలిత్ గారికి, అదేవిధంగా కరుణాకర్ సుగ్నా గారు లాంటి వాళ్ళకి, హమారా ప్రసాద్ లాంటి వాళ్ళకి కూడా శిక్ష పడాల్సిందే. కృష్ణకాంత్ గారు నాన్ వేష్ మాట్లాడిన దాంట్లో తప్పు ఎస్ ఆర్ నో అంటే నో అంటున్నారు ఆయన, తప్పు కాదనే రకంగా భావిస్తున్నారు ఆయన. మీరు కంప్లైంట్ గా ఉన్నారు, ఆల్రెడీ 3 సెక్షన్ల కింద కేసు నమోదైంది, ఇంకో సెక్షన్ యాడ్ చేయని మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. అన్వేష్ తప్పు చేయలేదనే భావనలో ఉన్నారు. సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ రోజు మోర్ దాన్ ఎనీథింగ్ వెదర్ అన్వేష్ తప్పు చేశాడా ఒప్పు చేశాడా దట్ ఈస్ టు బి డిసైడెడ్ బై ద లా. ఓకే, దానికి అనుగుణంగా అతను తప్పు చేశాడు, అది ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దాని ప్రకారంగా కళ్యాణి గారు కానీ నేను కానీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దాని పరంగానే పోలీస్ వారు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నౌ దే హావ్ స్టార్టెడ్ దర్ ఇన్వెస్టిగేషన్. ప్రాథమిక దర్యాప్తు ఏదైతుందో అది వాళ్ళు స్టార్ట్ చేశారు. సో దాని ప్రకారంగా అడుగులు ముందు పడుతున్నాయి. దాంతోపాటు మళ్ళీ మేము అడిగింది ఏంటంటే ఇప్పుడున్న సెక్షన్స్ వాట్ ఎవర్ ఇది BNS 352, 79, 299 ఇవన్నీ ఏదైతే అతను మతపరంగా హిందూ దేవతలను అవమానిస్తూ ప్లస్ దేశ సమగ్రతని కూడా ఒక విధంగా అవమానిస్తూ ఇవన్నీ విధంగా ఏదైతే మాట్లాడాడో క్లియర్గా విచ్ ఈస్ విజిబుల్ ఆన్ హిజ్ సోషల్ మీడియా ఛానల్స్, ఆ వీడియోస్ ఉన్నాయి క్లియర్గా. సో దాని పరంగా వీళ్ళు సెక్షన్స్ పెడతాం జరిగింది. అండ్ ఒబ్సిన్ కంటెంట్ మనం ఫస్ట్ నుంచి లాయర్ గారు ఒప్పుకున్నారు, అతను భాష సరిగ్గా వాడాడు అది అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. సో ఆ విధంగా అతను బూతులు మాట్లాడుతూ ప్రతి వీడియో చండాలంగా మాట్లాడుతూ, ముఖ్యంగా ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఎవరో మహిళలతో లైవ్ కాల్స్ పెట్టి మళ్ళీ వాళ్ళని కూడా దూషించడం ఇవన్నీ కూడా చేశాడని చెప్పి. సో ఇలాంటి వాటి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసు వారు ఇవాళ రోజు ముఖ్యంగా హిందూ దేవతల మీద ఏదైతే చాలా జుగుప్సాపరమైన అది భాష మాట్లాడాడో దానికి చాలా సీరియస్గా తీసుకొని ఇవాళ రోజు 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కూడా పెడతాం జరిగింది. దాంతోపాటు ఇవాళ రోజు అదనంగా మేము ఇంకేం అడిగామంటే ఒకటి 69A IT యాక్ట్ 2000 అని ఉంటుంది. 69A IT యాక్ట్ 2000 ఏం చెప్తుందంటే ఇలా ఎవరైనా మతపరంగా దేశ సమగ్రతను పాడు చేస్తూ లేకపోతే చాలా జుగుప్సాపరమైన భాష మాట్లాడుతూ సోషల్ మీడియాలో కానీ అది కానీ వాళ్ళ ఛానల్స్ నడిపిస్తే దాన్ని బ్లాక్ చేసే హక్కు
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంట్రల్ గవర్నమెంట్కి ఆ ఛాన్స్ ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్లీ 69A ఐటీ యాక్ట్ని ఇన్వోక్ చేసే పవర్. సో దాని పరంగా అది మీరు నేను తో ఆమె బీజేపీ పర్సన్, బీజేపీ లీడర్ నేను కానీ కళ్యాణ్ గారు కానీ డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వడానికి ఉండదు. ఒక పోలీస్ వ్యవస్థ ద్వారా, ఒక నోడల్ ఆఫీసర్ ద్వారా, మన స్టేట్ నోడల్ ఆఫీసర్ ద్వారా అది అక్కడ మినిస్ట్రీకి వెళ్ళాలన్నమాట. సో దానికి అనుగుణంగానే మొన్న పోలీస్ వారిని ఆశ్రయించి మేము మన తెలంగాణ హోమ్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పంపియండి, ఇది అతని ఛానల్ని బ్లాక్ చేస్తూ అని చెప్పి అది అడగడం జరిగింది. దాంతోపాటే అదనంగా 106 BNSS అంటే ఏంటంటే పోలీస్ వారికి వితౌట్ మెజిస్ట్రేట్ పర్మిషన్ ముందుగానే ఇతని యొక్క బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేసే హక్కు కూడా వాళ్ళకు ఉంటుందన్నమాట. సో అది కూడా మీరు ఆ దృష్టికోణంలో కూడా చూడండి. ఎందుకంటే ఇతను చేసే వీడియోస్ ఏంటి, ఒక యూట్యూబ్లో జుగుప్సాపరమైన భాష మాట్లాడుతూ దేశానికి అగెన్స్ట్గా, మహిళలకి అగెన్స్ట్గా, అంటే మహిళల్ని క్లియర్గా ఆబ్జెక్టిఫై చేస్తూ చాలా అసహ్యమైన భాష మాట్లాడుతూ అండ్ ఒక విధంగా రకరకాలుగా చెత్త మాటలు మాట్లాడుతూ ఆటగాడిని అది ఇదని చెప్పి ఆటలాడుతున్నా అని చెప్పి ఉమెన్ని క్లియర్గా ఆబ్జెక్టిఫై చేస్తూ ఆ ప్రకారంగానే ఏదో ఒక కాంట్రవర్సీ, ఎవరో ఒక ఆడియో ఫంక్షన్లో ఎవరో ఏదో మూవీ రిలీజ్ ఫంక్షన్ ఒక ఆయన ఏదో మాట్లాడితే మహిళల డ్రెస్ గురించి, దానికి రెసిప్రొకేషన్గా వేరే రకరకాల వర్గాల నుంచి రిప్లైలు వెళ్తుంటే ఓ పక్క నుంచి అవన్నీ ఇష్యూ అవుతుంటే దీంట్లో ఇతనికి సంబంధం లేకుండా కేవలం కొన్ని వ్యూస్ పెంచుకుందాము, డబ్బులు సంపాదిద్దాం అని ఒక చెత్త దురుద్దేశంతో నేను అదే వస్తున్నా దానికే వస్తున్నా ఎగ్జాక్ట్లీ. సో అలా చేసుకుంటూ ఏదో చేద్దామని చెప్పి వచ్చాడు. వచ్చిపోని దాని పరంగా మాట్లాడా అది కాదు. అతనికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది. అభిప్రాయం చెప్పాడా అది కాదు, అక్కడ అభిప్రాయపరంగా చెప్పలేదు. అది ఎలా చెప్పాడు, చాలా అసహ్యంగా మన దేశ సమగ్రతను పాడు చేస్తూ, మన దేశ రెప్యుటేషన్ పాడు చేస్తూ, మన దేశంలో అసలు ఎన్ని రేప్స్ అయితేనే అది ఇదని రాంగ్ స్టాటిస్టిక్స్ ఇస్తూ, ప్లస్ దాని ఎగ్జాంపుల్గా మళ్ళీ మన పురాణాల్లో మన హిందువులు దేవతగా చాలా పవిత్రంగా భావించే సీతమ్మ వారి గురించి చాలా అసహ్యంగా మాట్లాడేవాడు. సో దానికి అనుగుణంగానే ఇవాళ రోజు మేము 69A ఇక్కడ వర్తిస్తుంది, మీరు దీన్ని బ్లాక్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ఇట్ ఆల్ క్లియర్లీ హీ హాజ్ వయలేటెడ్ ఆల్ ద యూట్యూబ్ రూల్స్, ఆల్ ద BNS రూల్స్, ఆల్ ద ఐటీ యాక్ట్ రూల్స్. సో అన్ని చేశాడు కాబట్టి దాని పరంగా మేము ఇచ్చాము, దాని పరంగా వాళ్ళు ముందుకెళ్తుంది కేసు అది. ఓకే, ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టు మిగతా వ్యక్తులు ఆ విధంగా మాట్లాడితే లీగల్గా మీరు కూడా అలాగే వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వండి, దాని పరంగా ఫైట్ చేయండి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ ఎందుకు అడుగుతున్నానంటే ఈ వీడియోస్ ద్వారా ఇలా చెత్త వీడియోస్ దేశానికి అగెన్స్ట్గా, మహిళలకు అగెన్స్ట్గా, మా దేవతలకు అగెన్స్ట్గా వీడియోస్ చేసి దాని మీద సంపాదించుకొని వాడే మళ్ళీ క్లియర్గా నాకు 8 లక్షలు వచ్చిన వీడియోస్ వల్ల నేను ఐఫోన్ కొనుక్కున్నాను కూడా కొత్తగా వీడియో పెడతాం, నేను చూశాను, మా టీం ఎవరు చూపించారు నాకు. సో ఇవన్నీ కూడా అవుతున్నాయి, అవి కూడా మేము పెడతాం జరిగింది ఇప్పుడు లేటెస్ట్ కంప్లైంట్లో, అవన్నీ కూడా అదనపు సాక్ష్యాల కింద. సో ఇవన్నీ కూడా చేస్తున్నాడు కాబట్టి సో దిస్ ఆల్ ఒక నువ్వు చేస్తుంది ఒక క్రైమ్, ఒక ఇల్లీగల్ పని. ఆ ఇల్లీగల్ పనిలో నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు అని క్లియర్గా చెప్తున్నావు. సో దట్ క్లియర్లీ కమ్స్ అండర్ ఇల్లీగల్ ప్రొసీడ్స్ అనమాట, ప్రొసీడ్స్ ఆఫ్ ఇల్లీగల్ ఇన్కమ్.